Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. వేసవిలో భూగర్భ జలాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ స్టక్ అయిపోవడంతో కలుషితమై అనారోగ్యాల బారిన పడుతున్నారంటూ కూడా ఇప్పటికే నివేదికలు స్పష్టం చేసిన. ప్రస్తుతం మనం బుడమేరు దగ్గర ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు వ్యర్థాలు ఏ విధంగా పైకి తేలుతున్నాయి అనేది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా మొత్తం పేరుకుపోవడం వల్ల అటు వాటర్ ఫ్లో అనేది లేకపోవడంతో కూడా వ్యర్థాలన్నీ పైకి పూర్తిగా కలుషితం అవుతుందంటూ కూడా ఇప్పటికే అటు నిపుణులు కూడా మరొక వైపు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా భూగర్భ జలాలు అధిక మొత్తంలో కలుషితాలు ఉన్నట్లు ఇప్పటికే అటు సెంట్రల్ వాటర్ బోర్డు నివేదికలు కూడా చెప్తున్నాయి. ఇక్కడ భూగర్భ జలాలకు సంబంధించి కూడా ఘన పదార్థాలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు ఇంకా ఇక్కడ పూర్తిగా పట్టించుకున్న దాఖలాలు కూడా కనిపించాయి. ప్రధానంగా వ్యర్థాల కారణంగా కూడా జల కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థాలు, పట్టణీకరణ, థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిద వంటి వాటితో కూడా కారణమవుతున్నాయంటూ కూడా నివేదికలు అయితే స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే వేసవి నేపథ్యంలో కాలువల్లో నీటిపారుదల పూర్తిగా నిలిచిపోయింది. నగరంలోని కాలువలు, బుడమేరులో కూడా మురుగునీరు చేరి కలుషితం అవుతున్న నేపథ్యంలో కూడా అటు భూగర్భ జల కాలుష్య కారణమని ఇప్పుడు కూడా అటు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆర్ఓ ప్లాంట్ల నుంచి వచ్చేది కూడా భూగర్భ జలమేనని, వాటి నాణ్యత విషయంలో కూడా చాలా సందేశాలు ఉన్నాయంటూ కూడా అటు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రధానంగా నగరంలో చాలా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ వాటర్ ప్లాంట్లకు సంబంధించి కూడా వాటర్ ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే అవి కూడా కలుషితం అవుతున్నాయంటూ కూడా ఒకవైపు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాల్లో భారీ లోహాలు అటు కాలుష్య కారకాలుగా ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని కూడా ఇప్పటికే అధ్యయనాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే పట్టణీకరణ పెరగడం వల్ల ఉపరితల భూగర్భ జలాల నాణ్యతపై కూడా ప్రభావం పడుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిద భూగర్భ జలాల రసాయన లక్షణాలు కూడా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో మురుగునీటి కాలుష్యం కూడా భూగర్భ జలాల నాణ్యతను అక్కడ తగ్గిస్తుంది. దీంతో అటు సర్వీస్ సెంటర్ల నుంచి వచ్చే మురుగునీరు ఓపెన్ రైల్ ద్వారా కూడా బుడమేరులో కలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందనేది కూడా. దీనివల్ల కూడా చాలా వరకు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కావచ్చు అంటూ కూడా అటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా పుట్టే పిల్లల గుండెల్లో కూడా రంధ్రాలు ఉండడం, పెద్దవారిలో గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడతాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు. సీసం కారణంగా చర్మవ్యాధులు, బ్రెయిన్పై కూడా ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇతర బ్యాక్టీరియాల కారణం కూడా కామెర్లు సోకే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా అధ్యయనాలు నివేదికలకు ఇస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే అటు బుడమేరుతో పాటు ఇతర నగరంలో ఉన్నటువంటి కాలువల్లో కూడా ఎక్కడికక్కడ వ్యర్థాలు పెరిగిపోవడం, దాంతోపాటు ఫ్లో లేకపోవడంతో కూడా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒక్క బుడమేరు కాలువే కాదు, నగరంలో ఉన్నటువంటి ఇతర కాలువల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. భూగర్భ జలాలకు సంబంధించి మొత్తం ఆర్ఓ ప్లాంట్లకు వెళ్తుంది. అదేవిధంగా ఇతరత్ర వాటికి మళ్లిస్తున్న తరుణంలో కూడా ప్రస్తుతం ఏదైతే వీటికి సంబంధించి కూడా కొంత కలుషితం అవుతున్నట్లు కూడా ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో వారి కూడా మొత్తం కూడా అనారోగ్యాల బారిన పడుతున్నట్లు కూడా చెప్తుంది. అయితే ఒకవైపు వైద్యులతో పాటు అటు నిపుణులు కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు. ఏదైతే వేసవిలో వాటర్ తాగే సమయంలో కూడా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే అటు తాగాల్సినటువంటి సిచ్యువేషన్, లేకుంటే మాత్రం అనారోగ్యాల బారిన పడతారంటే కూడా ఒకవైపు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాటర్ తాగడం వల్ల కూడా ఎక్కడికక్కడ రోగాలు వస్తాయి. ప్రస్తుతం ఇటువంటి వాటర్ ప్రస్తుతం తాగితే కనుక, శుద్ధి చేయకుండా తాగితే కనుక ఖచ్చితంగా అనారోగ్యాల బారిన పడతారంటూ కూడా శుద్ధి చేసిన వాటర్ మాత్రమే తాగాలని చెప్తాం. మరోవైపు అధికారులు కూడా ఎక్కడెక్కడ వాటర్ ఫుల్ ప్రస్తుతం ఏదైతే వేసవిలో ఉండదు కాబట్టి, కానీ వ్యర్థాలు తీసి కొంత ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది చేయాలంటూ కూడా బెజవాడ వాసులు అయితే కోరుతున్నాం. సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.